భారత్ పెంపొందించుకున్న అంతర్జాతీయ సంబంధాల ఉద్దేశం యువతకు ప్రయోజనం కలిగించడమేనని వెల్లడించారు ప్రధాని మోదీ. ఉద్దేశపూర్వకంగానే ఈ విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. దేశంలోని 47 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఆన్లైన్ పద్ధతిలో అందజేసి ప్రసంగించారు మోదీ. అమెరికా పర్యటనకు రావాల్సిందిగా ప్రధాని మోదీని అధ్యక్షుడు ట్రంప్ తరఫున విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆహ్వానించారు. సాధ్యమైనంత త్వరలో శ్వేత సౌధానికి రావాలని అధ్యక్షుడు కోరినట్టు చెప్పారు. భారత్లో 4 రోజుల పర్యటన కోసం వచ్చిన రూబియో ఢిల్లీలోని సేవా తీర్థ్లో ప్రధాని మోదీని కలిశారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరల్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మరోసారి పెంచాయి. లీటర్ పెట్రోల్పై 87, డీజిల్పై 91 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో 8 రోజుల వ్యవధిలో మొత్తంగా ₹5 వరకు భారం పడినట్లయింది. హైదరాబాద్లో పెట్రోల్ ధర ₹112.74, డీజిల్ ధర ₹100.88 చేరుకుంది. పశ్చిమ బెంగాల్లోని పల్టా రీపోలింగ్ ఫలితం వెల్లడైంది. ఇందులో బీజేపీ అభ్యర్థి దెబాంగ్ షు పాండా 109,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. తృణమూల్ కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ప్రాంతంలో ఆ పార్టీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ 4వ స్థానానికి పరిమితం కావడం గమనార్హం. కర్ణాటకలోని తత్తెహక్కుల నదిలో వేటకు దిగిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గల్లంతయ్యారు. జాలర్ల సాయంతో 8 మంది మృతదేహాలను వెలికితీశారు పోలీసులు. మృతుల్లో 7 మహిళలు, 1 పురుషుడు ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరణించిన వారి కుటుంబాలకు సీఎం సిద్ధరామయ్య ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ చాలా గ్రేట్ అని అభివర్ణించారు. ఆయనకు తాను పెద్ద అభిమానిని వెల్లడించారు. అమెరికా ఈ ఏడాది 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకోనుంది. భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రూబియో ఫోన్ కాల్ ద్వారా అధ్యక్షుడు ట్రంప్ లైవ్లోకి వచ్చి మాట్లాడారు. ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం ముగింపు చర్చలు వేగవంతమయ్యాయి. ఇరు దేశాలు 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా జలసంధిలో అమర్చిన మందు పాత్రలను తొలగించడానికి ఇరాన్ అంగీకరించినట్లు తెలిపింది. ఇరాన్తో శాంతి ఒప్పందానికి సంబంధించి అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని గంటల్లో ఇరాన్కు సంబంధించి శుభవార్త వింటారని చెప్పారు. హర్ముజ్ జలసంధి సమస్యను పరిష్కరించే ప్రతిపాదనలపై గత 48 గంటల్లో కొంత పురోగతి వచ్చిందన్నారు. అమెరికా చేసుకున్న అత్యంత చెత్త ఒప్పందాల్లో ఇరాన్ అణు ఒప్పందం ఒకటని ట్రంప్ చెప్పారు. దాన్ని ఒబామా ఆయన యంత్రాంగంలోని అనుభవం లేని అధికారులు ప్రతిపాదించి అమల్లోకి తెచ్చారని విమర్శించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలకు అది వీలు కల్పించిందని వివరించారు. పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్కు అనుబంధంగా ఉన్న షటిల్ ప్యాసింజర్ రైలుపై ఆత్మహత్య దాడి జరిగింది. క్వెట్టా ప్రాంతంలోని చమాన్ పాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయపడ్డారు.